హలో అందరూ ఎలా ఉన్నారు? నిన్న వీడియో ఆల్రెడీ చూసుండుంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! మేము రేణిగుంట నుంచి తిరుపతి వచ్చామని. తిరుపతి వచ్చేసాక ఇంకా అప్పటికే 9:30 అయిపోయిందండి. ఇంకా ఫుడ్ ఏదైనా తీసుకుందాం అన్నట్టు మా బాబుకి ఫస్ట్ అయితే ఇడ్లీ తీసుకున్నాం అనమాట. నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. ఎవరైనా నిన్నటి వీడియో చూడకపోతే వెళ్లి ఒకసారి చెక్‌ఔట్ చేసేసేయండి. అయితే చెప్పాను కదా! ఫుడ్ తీసేసుకొని వెంటనే ఇంకా మా బాబుకైతే ఫీడ్ చేసేసాను. చేసేసి ఇంక యాక్చువల్లీ చెప్పాను. బస్సు ఎక్కితే నాకు చాలా అంటే చాలా ఎక్కువ వామిటింగ్స్ అనని. అందుకని మా హస్బెండ్ ఏం చేశారంటే ఒక జీప్ తీసుకొని జీప్‌లో పైకి వెళ్ళిపోదాం. పర్వాలేదు కొంచెం కాస్ట్ అయినా సరే అని అన్నారు. జీప్‌లోనైనా పైన ఘాట్ రోడ్ కాబట్టి వామిటింగ్స్ అవుతాయని తెలిసి మా హస్బెండ్ అయితే 2 టాబ్లెట్స్ వామిటింగ్ టాబ్లెట్స్ ఉంటాయి కదా! అవి వేసుకోమని ఇచ్చేశారు. ఇంక వేసుకున్నాను. నాకు వామిటింగ్ వస్తదని కన్ఫర్మ్‌గా అలా ఫిక్స్ అయిపోయి ఉండిపోయాననమాట. కానీ 2 వేసుకున్నాను కదా టాబ్లెట్స్ అస్సలు వామిటింగ్ రాలేదండి. అసలదేంటో తెలీదు. స్వామి దర్శనానికి వెళ్తున్నామంటే అన్నీ కలిసొచ్చేస్తాయి మాకు. ప్రతిసారి అంతే. అమౌంట్ కుదరకపోయినా అప్పటికప్పుడు అమౌంట్ కుదిరించుకొని అంటే వెళ్తున్నాము ఇంక అనుకుంటే చాలు ఆటోమేటిక్‌గా ఎలా సెట్ అయిపోతదో అలా సెట్ అయిపోతది. నేనైతే బాగా బిలీవ్ చేసే గాడ్ అంటే వెంకటేశ్వర స్వామేనండి. ఎందుకు అంత పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటే నేను మా మ్యారేజ్ అయిన కొత్తలో ఇలా మామూలుగానే వెళ్ళలేదనమాట. పెళ్లైన వెంటనే యాక్చువల్లీ తిరుగుమరుగులుంటాయి గదా! మాకు అలాంటివి ఏమీ లేవండి. జస్ట్ నార్మల్‌గా అయిపోయింది మ్యారేజ్. ఇక్కడ నన్నొదిలేసి మా వాళ్ళందరూ వెళ్ళిపోయారనమాట. ఇంక తర్వాత మేము ఎళ్ళడం అంటే ఆషాఢం ముందు వెళ్ళడమే. ఆషాఢం ముందు కూడా మా హస్బెండ్ నాకు అవ్వకపోతే నేను చాలా అంటే చాలా ఎదురుంగానే గుడనమాట. వెళ్ళి ఒక 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకొని తిరుగుతున్నాను. అప్పటికప్పుడు మా హస్బెండ్‌కి కుదిరి ఆ రోజే ఈవినింగే మేము ట్రైన్ ఎక్కేసి ఏలూరు అనేది వెళ్ళిపోయాను. అప్పటినుంచి నాకంత నమ్మకం స్వామి మీద. ఎందుకో తెలీదు అంత పర్టిక్యులర్‌గా నేను ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా ఇచ్చేస్తారన్నదే నా నమ్మకం అండి. నేను అంటే కోరుకుంటూ ఉంటాను. నాకు స్వామి ఇది చెయ్యు, నాకు ఇది కావాలి అన్నట్టు నేను కోరుకుంటాను. కానీ అన్నిటిలోనూ నాకు స్వామి అన్నీ ఇస్తారనే అనిపిచ్చేది చాలా సార్లు. నేనేదైనా కోరుకుంటే మాత్రం దానికి పర్టిక్యులర్‌గా నేను ఫాస్టింగ్ చేస్తాను, ఇది చేస్తాను అని నేను పర్టిక్యులర్‌గా కోరుకుంటానండి. సరే అది తర్వాత విషయం. ఓకే. అయిపోయింది. ఇంక కొండెక్కుతుంటే సెక్యూరిటీ చెక్ ఉంటది కదా! ఇంకా అక్కడ చెక్ చేసేసాక ఇంక బండి మళ్ళీ అన్ని బ్యాగులు మనతో సహా అన్నీ చెక్ చేస్తారు కదా! ఓకే. అన్నీ చెక్ చేసేసాక సెక్యూరిటీ చెక్ దగ్గర నేను చిన్న వీడియో క్లిప్ తీశాను. అక్కడ పోలీస్ వాళ్ళేం చేశారంటే ఇక్కడ చెక్ దగ్గర వీడియోస్ పర్మిషన్ లేదండి. డిలీట్ చేసేయండి అని వాళ్ళే తీసుకొని డిలీట్ చేసేసారు. డిలీట్ అయిపోయాక మళ్ళీ ఇంకొక దాంట్లో ఉంటది కదా! ఆ దాంట్లో కూడా డిలీట్ చేసేసారనమాట. నాకు కొంచెం ఎందుకు దానికే కదా అని అనిపించింది. ఓకే. ఇట్స్ ఓకే. వాళ్ళకి కొన్ని కొన్ని పర్టిక్యులర్ రూల్స్ ఉంటాయి కదా! అని నేను ఊరుకున్నాననమాట. ఇంకా పైకి వెళ్ళిపోతున్నామండి. నాకస్సల వామిటింగ్ వస్తదేమో అని చాలా అంటే చాలా బిగబెట్టుకొని అంటే నోరు కూడా కదపకుండా ఇలా ఉమ్ము మింగకుండా అలా ఉన్నాననమాట. అయినా అస్సలు ఏం వామిటింగ్ రాలా. చాలా రిలీఫ్‌గా అనిపించింది. నేను ఫుడ్ ఏం తీసుకోలేదండి. పైకి అంటే ట్రావెల్ చేసినప్పుడు ఫుడ్ ఏం తీసుకోలేదు. మా హస్బెండును, మా బాబే ఫుడ్ తీసుకున్నారు. వాళ్ళు ఫుడ్ తీసుకునే ముందే నేను టాబ్లెట్‌లయితే వేసేసాననమాట. ఒక పావుగంట ముందు అలా వేసేసాను. అందుకే నాకు పర్టిక్యులర్‌గా వామిటింగ్ సెన్సేషన్ గాని అసలు ఏమీ రాలేదు. ఘాట్ రోడ్ కదా! వామిటింగ్స్ అయిపోతే ఫుల్లుగా అని ముందే ఫిక్స్ అయిపోయి ఉండిపోయాననమాట. మీకు ఒక విషయం చెప్పాలా? అరకు వెళ్తే ఘాట్ రోడ్ కదా! అరకు అందుకే ఇప్పుడు దాకా నేను వెళ్ళలేదండి. శ్రీకాకుళం వచ్చి నేను 9 ఇయర్స్ ఈ నవంబర్ వస్తే 9 వస్తదనమాట. అయినా నేను అరకు వెళ్ళలేదంటే ఒకసారి ఆలోచించండి. నేను ఎంత భయపడతానో నా వామిటింగ్ సెన్సేషన్‌కని. అయితే పైకి ఎక్కుతుంటే నాకు అలాంటి సెన్సేషన్ ఏమీ లేదండి. నేనే వీడియోస్ తీసుకున్నానండి. మా హస్బెండ్ కూడా ఏ వీడియోలు తీయలేదు. నేనే అన్ని వీడియోలు తీసుకొని నేనే పోస్ట్ చేసుకొని అప్‌లోడ్ చేసుకుంటూ ఉంటాను. ఎవరైనా అనుకోవచ్చు మీ హస్బెండ్ సపోర్ట్ ఉన్నారు అంటే, సపోర్ట్ మీన్స్ నా బ్యాక్ వెన్నుముక్కలా ఉంటారండి తన. తన వీడియోస్ తీసి అంటే దానికి థంబ్‌నెయిల్ చేసి, వీడియో ఎడిటింగ్ చేసి ఇవేమీ చెయ్యరు. నేను చేసుకుంటే నాకు సపోర్ట్ చేస్తారు. మీరనుకోవచ్చు మీకు చేసేవాళ్ళున్నారు అని. నాకైతే ఎవ్వరూ లేరండి. నాకంటూ మా హస్బెండ్, మా బాబు తప్ప నాకెవరు లేరు. మా సిస్టరు అంతే. అంతకన్నా నాకెవ్వరు లేరు. అంతే ఇంక వచ్చేసామనమాట కొండ మీదకి. నాకైతే ఎంత పీస్‌ఫుల్‌గా మైండ్ అయితే రిలాక్స్ అయిపోయిందండి. అసలు నేననుకున్న అసలు వీడియోస్ తీయొద్దు. నార్మల్‌గా ఎళ్ళొచ్చేద్దాం అని. కానీ మా హస్బెండ్ అన్నారు, "తిరుపతి వెళ్తున్నాం కదా! నువ్వు యూట్యూబ్ పెట్టాక వెళ్ళడం కదా! ఖచ్చితంగా తియ్యు" అని అంటే ఇంక తీశాననమాట. అక్కడికి వెళ్ళాక మేము
రూమ్ ఆల్రెడీ బుక్ చేసేసుకున్నామండి ఆన్‌లైన్‌లో. రూమ్ డీటెయిల్స్ అంటే ఎలా బుక్ చేసుకున్నాం, ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా అడగండి. రూమ్‌కైతే వచ్చేసామనమాట. ఎంతకి 6కా మార్నింగ్ 12కో, 11కో రూమ్‌కొచ్చేసాము పైకి. వచ్చేసాక ఇదే మా రూమ్ అనమాట. చిన్నదేనండి రూము. రూ. 100 రూమ్ మాత్రం. ఈ డీటెయిల్స్ మొత్తం మీకెవరికైనా కావాలంటే ఖచ్చితంగా అడగండి. ఇంక రూమ్‌కొచ్చేసి ఏం ఫ్రెష్ ఏం అవ్వలేదండి. ఎందుకంటే గుండు చేయిస్తాము అనుకున్నాము మా బాబుకిను, మా హస్బెండ్‌కి. రూమ్ అవర్ కూడా మీకిచ్చేస్తున్నాను చూసారా? రూ. 100 రూమ్ అండి. ఎక్కువేం కాదు. యాక్చువల్లీ మేము ఏసీ రూమ్ తీసుకుందాం అనుకున్నాం గానీ, అస్సలు తీసుకోపోవడమే మంచిదయింది అనిపించింది. అంత చల్లగా ఉంది కొండ మీదయితే. నాకైతే చాలా చాలా బావుంది అనిపించింది. ఇంక అక్కడి నుంచి గుండు చేయించడానికైతే మా బాబుకి, మా హస్బెండ్‌కి ఇంక వెళ్ళాము. వెళ్ళాము ఆ లోపలికి అక్కడేనండి మేము ఒక అపార్ట్‌మెంట్ అంటే ఆ టైప్‌లో ఉంటది కదా! బ్లాక్స్ లెక్క. అక్కడ దిగాము. ఇంకా వెనకాలే బ్యాక్ సైడే ఇక్కడ ఈ చుట్టుపక్కలలో ఉన్న అందరికి అక్కడే అనమాట. మినీ కళ్యాణ గట్ట ఏదో ఉంటది కదా! నందనం అనమాట. అక్కడికి వెళ్ళిపోయి ఇంకా గుండు కొట్టించేసాము. మా బాబయితే అస్సలంటే అస్సలు ఏడవలేదు. నేను చాలా కంగారు పడ్డా. మా బాబుకి ఇది సెకండ్ టైమ్ అండి గుండు కొట్టించడం. చూసారా అక్కడ లైన్‌లు ఎంత పెద్ద లైన్‌లున్నాయి అని. నేనైతే ఏంటి ఈళ్ళందరూ గుండు కొట్టించుకోవడానికేనా? ఎక్కడ ఏం లేవా ఏంటి? అని అనుకున్నా. కానీ చుట్టుపక్కల అంతటికి కలిపి ఇక్కడ పెద్ద కళ్యాణ ఘట్ట ఉందనమాట. ఇగ అందరూ ఇక్కడికే వచ్చేస్తారు కదా! ఆబ్వియస్‌లీ మీకందరికీ తెలిసిందే. తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తది. మా హస్బెండ్‌ని అదే అడుగుతున్నా అనమాట. ఏంటి ఎంతమందున్నారు? అవుతదా? అవ్వదా? దర్శనమేమో ఈవినింగ్ 4కి పెట్టుకున్నాం. ఇంక మనం రెడీ అవ్వాలి. ఫుడ్ కూడా ఏం తీసుకోలేదు నేను. అప్పటికే 12 అయిపోయింది. ఇంకా మధ్యాహ్నమే తినేద్దామని ఫిక్స్ అయిపోయామనమాట. ఇంక వెళ్లి టికెట్ తీసుకొని అడుగుతారనమాట ఎంతమంది ఉచిత టికెట్లే అండి. అంటే ఫ్రీ టోకెన్సే అనమాట. మా బాబు, నేను అని చెప్తున్నారు మా హస్బెండ్. ఇచ్చారు. ఒక్కొక్కళ్ళకి ఒక బ్లేడు, ఒక స్ స్ టికెట్ ఉంటది కదా! అది ఇచ్చారనమాట. టికెట్ ఇచ్చేసి ఇంకెవరిది ఆళ్ళకి అన్నట్టు ఎళ్లి కూర్చొని చేయించేసుకోవడమే. మా హస్బెండ్‌కి తీసినప్పుడు మా హస్బెండ్‌కి ఒక దగ్గరొచ్చింది. మా బాబుకి ఇంకో దగ్గరొచ్చిందండి. బ్లాక్స్ లెక్క ఉంటాయన్నమాట అక్కడ. అక్కడ అలా వచ్చింది. అయితే పక్కన వాళ్ళేమన్నారంటే, "చిన్న బాబే కదా! మీరొక్కళ్ళే ఎలా తీసుకెళ్తారు? పక్కనే చేయించేయండి" అంటే పక్కనే చేయించేసాము. ఎంత బాగా చేసుకున్నాడో. ఈ సైడ్ తీసినప్పుడు కితకితలేసేసినాయి నవ్వాడు గానీ, అస్సలంటే అస్సలు ఏడలేదు. అక్కడ చుట్టుపక్కల ఉన్న బేబీ గర్ల్స్, బాయ్స్ అందరూ ఏడుస్తున్నారు. ఏమో వాళ్ళని చూసి తిను కూడా ఏడుస్తాడేమో నేను చాలా టెన్షన్ తీసుకున్నా. కానీ అస్సలంటే అస్సలు ఏడవలేదు. చూసారా ఇద్దరు గుండు బాసులనమాట. స్వామి అలా అనకూడదు. స్వామి గోవిందా గోవిందా. అంతే. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై అఫీషియల్ ఛానల్. అంతే. బాయ్ బాయ్.